వెయిట్ మీరు కూడా మీ స్పెషల్ పర్సన్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేయాలో ఐడియాస్ ఏమి లేవా? ఈ వీడియో చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది మొత్తానికి. ఈ వీడియో చూడడం వల్ల యూజ్ ఏంటంటే మీ స్పెషల్ పర్సన్ బర్త్డేకి ఎలా సెలబ్రేట్ చేయాలో ఒక ఐడియా అయితే ఇవ్వగలను నేను కంప్లీట్గా. అక్కడ ఒక లైట్, అక్కడ ఒక లైట్, అక్కడ ఒకటి 4 లైట్లు, మధ్యలో కేక్ కటింగ్ ప్లానింగ్. సారీ బర్త్డే ఎవరిది ఎలా సెలబ్రేట్ చేస్తుందని చెప్పలేదు కదా. మా ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ బర్త్డే, తనకి 22 ఇయర్స్ వస్తాయి ఇప్పుడు. అందుకని చెప్పి ఆడు ఏం ప్లాన్ చేశాడంటే 21 కేక్స్ కట్ చేద్దాము కొంచెం డిఫరెంట్ వేలో అని అడిగాడు నన్ను. అప్పుడు నేను ఇలా ఐడియా ఇచ్చాను. ఇద్దరం కలిసి బేకరీకి వెళ్ళి మాస్టర్ డిస్కస్ చేస్తున్నాం, రౌండ్ కేక్ కావాలా స్క్వేర్ కేక్ కావాలా అని చెప్పి. నేనైతే రౌండ్ అని చెప్పాను కదా. ఏం మాట్లాడడం ఆయనతోటి? మనకి 20 కేకులు కావాలి మొత్తం. మనోడిని ఒకటి డెమో తయారు చేయమన్నాం. ఆ డెమో బాగుంటే మిగతాన్ని ఆర్డర్ ఇచ్చేద్దాం. మనోడు బాగా చేస్తాను. ఓకే. మాస్టర్ డిస్కస్ చేసిన తర్వాత ఒక డెమో కేక్ అయితే రెడీ చేసి చూపిస్తానని అన్నాడు. అది నచ్చితే 21 కేక్స్ కూడా ఆర్డర్ చేస్తాం. డెమో కేక్ అయితే ఇలా రెడీ అయింది. మొత్తం 21 ఆర్డర్ ఇస్తాం. ఈచ్ కేక్ మాకు 150 రూపీస్ పడింది మొత్తం. కేక్ ఆర్డర్ ఇస్తాము. నెక్స్ట్ క్రాకర్స్ కొనడానికి అయితే వెళ్తున్నాం మేము. కట్టు షాట్లు 2, మామూలు లోకల్ మేడ్ సుంచుబుడ్లు 10, ఈ గుజరాత్ మేడ్ సుంచుబుడ్లు అంట అవి ఒక 10. ఇవి తీసుకోవాలని చెప్పి డిస్కషన్లో ఉన్నాం. ఇది కలిపి మొత్తం ఇక్కడ ఇవన్నీ కలిపి మాకు 2900 బిల్ అయింది. కేక్స్ ఆర్డర్ ఇస్తాము, క్రాకర్స్ ఆర్డర్ ఇస్తాం. నెక్స్ట్ క్యాండిల్స్ కొనడానికి అయితే వెళ్దాం మనం. మేమైతే రాజమండ్రిలో ఉండే ఓకే స్టోర్స్కి అయితే వచ్చాము క్యాండిల్స్ కొందామని హోల్సేల్లో. మొత్తం 22 కేక్స్ కదా, ఫస్ట్ బర్త్డే నుంచి 22 కేక్స్ అంటే ఇన్ని క్యాండిల్స్ కావాలి. 113, 2 అలాగా 113, ఇంకా 2 మిగతా అన్నీ తీసుకున్నాం. క్యాండిల్స్, పార్టీ పాప్స్, స్నో స్ప్రేస్ ఇవన్నీ కలిపి మాకు బిల్ వచ్చేసి అరౌండ్ 1200 దాకా అయింది. ఇవన్నీ తీసేసుకుని ఇంటికైతే బయలుదేరాం. ఇంటికి వెళ్ళి మేము ఇప్పుడు షామియానా వాడితో మాట్లాడి టేబుల్స్ లైట్స్ అరేంజ్ చేయాలి. ఆ టేబుల్స్ లైట్స్ పైన కేక్ కటింగ్, కింద కూడా బెలూన్ డెకరేషన్ చేయిస్తున్నారు. అప్పుడు మర్చిపోయాము ఇంకొక స్పెషల్ కేక్ కూడా ఆర్డర్ ఇద్దామని చెప్పి. రాజమండ్రిలో బేక్వేలో స్పెషల్ కేక్ ఆర్డర్ ఇస్తున్నాము. ఆ కేక్ మోడల్ ఎలాగ ఉంది చూడండి. ఆ కేక్ కేజీ 750 రూపీస్ అంట. ఆ కేక్ ఒకటి ఆర్డర్ ఇచ్చాం. మొత్తం వర్క్స్ అన్నీ అయిపోయినాయి. టేబుల్స్ లైట్స్ ఇంటికైతే తీసుకెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇంటికి రీచ్ అయిపోయాము. పైన లైట్స్ కట్టడానికి, డెకరేషన్ చేయడానికి వర్క్స్ అయితే స్టార్ట్ చేసాం మేము. ఈ సామాన్లన్నీ పైకి ఎక్కించేసి పైన అయితే లైట్లు కడదాం మనం. ఫస్ట్ లైట్లు ఫిట్ చేస్తాం. ఇప్పుడు ఆ పోల్కొకటి బాబాయ్ ఫిట్ చేస్తున్నాడు. పవర్ లాగుతున్నాడు. 4 లైట్లు ఉన్నాయి. నేనైతే ఈలోగా పవర్ వస్తుందో లేదో చెక్ చేస్తున్నాము. ఓకే, బాబాయ్కి లైట్లు ఫిట్ చేయడంలో కొంచెం హెల్ప్ చేసాం. ఫాస్ట్గా చేయాలి, సాయంత్రం అయిపోతుంది. ఈలోగా కేక్ కటింగ్ నైట్ 12కి మాకు కేక్ కటింగ్ అయితే. నాకు వైరింగ్ కలెక్షన్ ఇవ్వడం తెలుసు బాబాయ్ అని అంటే చేసేయని చెప్పేసి నాకు చెప్పేసాడు. నేనే చేస్తున్నాను ఇంకా. నెక్స్ట్ అయితే మేము ఫ్లవర్స్ కొందామని చెప్పి ఫ్లవర్ షాప్కి వచ్చాము. ఆ షాప్లో అయినా ఈచ్ ఫ్లవర్ 35 రూపీస్ చెప్పాడు, రోజ్ ఫ్లవరు. ఈయన అయితే 25 రూపీస్కి ఇస్తానన్నాడు. మేము 21 బర్త్డే కంప్లీటెడ్ కదా, అందుకని చెప్పి 21 ఫ్లవర్స్ కొంటున్నాము. ఈలోగా బేకరీ నుంచి కాల్ వచ్చింది, కేక్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, మీ ఒకసారి చూసుకోండి అని చెప్పి. మేమైతే వెళ్ళి చూసాము. కేక్స్ అయితే అన్నీ చాలా బాగానే వచ్చినాయి. ఇప్పుడు మేము ఏదైనా ఆటో అరేంజ్ చేసుకుని కేక్స్ అయితే ఇంటికి ఆ కేక్స్ అన్నీ, అక్కడ ఉన్న కేక్స్ అన్నీ ఇలా ఆటోలోకి అయితే ఎక్కిచ్చేస్తున్నాం. ఆటోలో లోడ్ చేసి ఇంటికైతే కేక్స్ తీసుకెళ్ళిపోదాం. ఎలా తయారు చేస్తాం చూడండి. లైట్లు అయినా ఇక్కడ కాసేపు అన్నాక కేక్ కటింగ్ ఉంటుంది. ఇక్కడ మీరైతే టెన్షన్ పడకండి, సర్ప్రైజ్ ఇది కాదు. మీరు ఫైనల్ అవుట్పుట్ చూద్దరు కానీ ఎలా ఉంటుందో. మేము ఇవన్నీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకునేలాగా మా ఫ్రెండ్ వచ్చేసి ఈలోగా మా గదిలో అయితే డెకరేషన్ కంప్లీట్ చేసేసాడు. బెలూన్ డెకరేషన్ కూడా పర్ఫెక్ట్ వచ్చింది. ఆ బెలూన్ డెకరేషన్కి మా దగ్గర అయితే 4000 ఛార్జ్ చేశాడు. ఈలోగా ఇంటి దగ్గర జనాలందరూ రెడీ అయ్యేలోగా నేనైతే బేకరీకి వచ్చేసి మార్నింగ్ కేక్ ఆర్డర్ ఇచ్చాం కదా, కేక్ అయితే తీసుకుని వచ్చాం. కేక్ ఇచ్చి దానికి ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసాం మేము. కింద డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. పైన కూడా మేము 21 కేక్స్ అరేంజ్ చేసేస్తున్నాము. మా ఫ్రెండ్స్ని పిలిచి హెల్ప్ చేయండి రా బాబు అంటే అందరూ కూర్చొని ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నారు. అలా డెకరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే డ్రోన్ షాట్లు వేయడం స్టార్ట్ చేసాము. డ్రోన్ షాట్లో టెర్రస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది చూడండి మీరు కూడా. కింద డెకరేషన్ కూడా ఒకసారి చూడండి మీరు కూడా. కింద డెకరేషన్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు దాకా మీరు చూసింది ఎక్కడెక్కడికైతే వెళ్ళామో, ఎంతెంత ప్రైస్ అయింది, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్పాను. మ్యాక్స్ నాకు తెలిసి మీకు క్లారిటీ వస్తుంది.
ఇప్పుడు దాకా ఈవెంట్ ఎలా జరిగింది, ఎలా సక్సెస్ అయిందో కొన్ని హైలైట్స్ పెడతాను. ఆ హైలైట్స్ చూడండి. అండ్ అలాగే ఫుల్ వీడియో కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి ఫుల్ వీడియో ఎలా వచ్చిందో కూడా అది చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. ఇంకా